ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్లోని నందీనగర్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు. వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్. బాలకృష్ణ సినిమా వేడుకకు చీఫ్ గెస్ట్ గా సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లోని నందీనగర్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. మీడియా కార్యక్రమంలాగా అనుకోలేదు, కేవలం మనం కొంతమంది కలిసి మాట్లాడుకున్నాం అనుకున్నాం కాబట్టి చిన్నగానే చేస్తున్నాం. 29 నవంబర్ మరి పెద్దలు కేసీఆర్ గారి నిరాహార దీక్ష, తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో మొత్తం తెలంగాణ జాతిని జాగృతం చేసిన ఒక అద్భుతమైన చారిత్రక పరిణామం అనే విషయం మీ అందరికీ తెలిసింది. మరి ఆ సందర్భంగా ఆనాడు కేసీఆర్ గారు ఆ దీక్ష కూర్చోగానే మొట్టమొదటి కదలికలు తెలంగాణ సమాజాన్ని కదిలించిన మరి అడుగులు ఎక్కడ పడ్డాయి అంటే మన విశ్వవిద్యాలయాల్లో మన విద్యార్థి సోదరులు అన్నాడు ఉస్మానియా కావచ్చు, కాకతీయ కావచ్చు, లేదా రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు పాలమూరు కావచ్చు, మహాత్మా గాంధీ కావచ్చు, శాతవాహన కావచ్చు, తెలంగాణ యూనివర్సిటీ కావచ్చు, అన్ని విశ్వవిద్యాలయాల్లో ఆ రోజు మీరు కదం దొక్కితేనే అల్టిమేట్ గా ఆ 11 రోజుల దీక్ష మరి ఫలించింది. అల్టిమేట్ గా తెలంగాణ ప్రకటన వచ్చింది, తెలంగాణ రాష్ట్రం కూడా వచ్చింది. నిజానికి జూన్ 2, 2014 తెలంగాణ దినోత్సవంగా ఫార్మేషన్ డేగా మనం జరుపుకుంటాం. కానీ నా మనసులో నాకున్న అవగాహన, నాకున్న ఆలోచన అయితే ఖచ్చితంగా మన అందరం కూడా దీక్ష ఫలించిన రోజు, ఏ రోజైతే మనం విజయ దివస్ గా జరుపుకుంటామో 9 డిసెంబర్ 2009, దాన్నే నిజంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, తెలంగాణ ఆవిర్భావానికి కూడా కీలక ఘట్టంగా మనందరం కూడా ఒప్పుకోక తప్పని పరిస్థితి. ఆ రోజు మీరు విద్యార్థులుగా 2009 నుంచి ముఖ్యంగా 2014 వరకు కదం దొక్కిన పద్ధతి, అందులో ముఖ్యంగా శ్రీకాంతాచారి నుంచి మొదలు పెడితే వందల వేల మంది పిల్లలు ఆ రోజు మరణించిన వారు, దెబ్బలు తిన్న వాళ్ళు, గాయాల పాలైన వాళ్ళు, జైళ్ల పాలైన వాళ్ళు, వీరోచితంగా పోరాటాలు చేసిన వాళ్ళు విద్యార్థి వీరులు ఎవరైతున్నారో మీ త్యాగం, మీ పోరాటం నిజంగా కూడా అనన్య సామాన్యం. ఎన్ని రకాలుగా కీర్తించినా, ఎన్ని రకాలుగా పొగిడినా తక్కువనే అవుతుంది. అయితే తెలంగాణ రాష్ట్రం మనం అనుకున్నట్టుగానే ఏర్పడ్డ ఈ రాష్ట్రంలో పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్ల పాటు మరి చాలా గొప్పగా అన్ని రంగాలతో పాటు విద్యా వ్యవస్థను కూడా బాగా చేసే ప్రయత్నం బలంగా మనం చేసినాం. అది గురుకుల పాఠశాలలు పెట్టడం అయితేనేమి, ప్రతి జిల్లాలో మరి ఆ గురుకుల పాఠశాలల్ని మళ్ళీ జూనియర్ కాలేజీగా అప్గ్రేడ్ చేయడం అయితేనేమి, బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయడంలో అయితేనేమి, వాటితో పాటు జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజీ పెట్టడం అయితేనేమి, ఇట్లా ఎన్నో రకాలుగా విద్యారంగ విస్తృతికి, విద్యారంగ బాగుకు కేసీఆర్ గారు ప్రయత్నం చేసినారు. కానీ ఇవాళ కొంతమంది కావాలి రకరకాలుగా మరి గత 10 ఏళ్లలో విద్యారంగంలో ఏమీ జరగలేదన్నట్టుగా కొంతమంది అక్కడక్కడ మాట్లాడుతూ ఉన్నారు, అక్కడక్కడ విమర్శలు చేస్తూ ఉన్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ కేసీఆర్ గారి నాయకత్వంలో రైతు వేదికలు చేసినా, హరితహారం చేసినా, శ్మశాన వాటికలు కట్టించినా అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతోటే కట్టించారు తప్ప ఆనాటి ప్రభుత్వం ఏ ఒక్క పైసను కూడా ప్రత్యేకంగా కేటాయించినటువంటి దాఖలాలు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఎప్పుడు కూడా చేయలేదు. ప్రతి పనిని కూడా ఇంకొక విషయం ముందరికి వచ్చేసి ఒక అడుగు ముందరికేసి కేసీఆర్ గారు మనురేగా నిధులను కూడా ఇతర పనులకు ఉపయోగించుకొని అక్కడ ఉన్నటువంటి బీద బిక్కి ప్రజలని మోసం చేసినటువంటి సర్కార్ ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ సర్కార్. గ్రామ పంచాయతీలన్నింటినీ కూడా అప్పులలో ఉంచేసి బయటకు వచ్చినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్. దాని పర్యవసానంగా సర్పంచులకు
ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పాత బకాయిలు ఇవ్వకుంటే ఆ సర్పంచులు అనేక సార్లు ఉద్యమాలు చేస్తే కొంతమంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉత్పన్నమైంది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. కాబట్టి ఇవాళ గ్రామ పంచాయతీలను మొత్తం కూడా నిర్వీర్యం చేసి స్థానికమైనటువంటి పల్లె పేద ప్రజలందరినీ కూడా వాళ్ళ జీవితాలతోటి ఆట ఆడుకున్నటువంటి పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు. నిన్న మొన్న చాలామంది గ్రామ పంచాయతీలు అప్పులు ఎందుకు అయినాయి అని అనిపిస్తూ ఉంది. ట్రాక్టర్లు అనవసరంగా కొని గ్రామ పంచాయతీ మీద నెత్తిలేస్తే వాటిని ఈవీఎంలు అంటే బ్యాంకులకు కిస్తీలు కట్టలేక ఇప్పటికీ గ్రామ పంచాయతీలు వెలువెలలాడుతూ ఉన్నాయి. ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచనని ఆనాటి ప్రభుత్వం ఈనాటి ప్రభుత్వం గ్రామ పంచాయతీలను ఏ రాజు కూడా బయటపడేయాలి. గాంధీ కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ ఇవాళ గాంధీని అని పేరు చెప్పుకుంటుంది. కానీ మీరు రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి గ్రామ పంచాయతీలే ఒక పార్లమెంటు, ఒక అసెంబ్లీ గ్రామ సభ సమావేశం అనే రీతిగా మాట్లాడితే దాన్ని అంతా పక్కకు పెట్టేసి ఇవాళ నిర్వీర్యం చేసినటువంటి చరిత్ర ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి విషయం. ఇక నిన్న మొన్న మన అందరికీ తెలుసు, ఎవడైనా చీరలు ఇచ్చుకుంటే ఆడబిడ్డలకు చీరలు పెడితే పండగకో పబ్బానికో పెడతారు. కానీ ఇవాళ తద్దినాలకు చీరలు పెట్టే పరిస్థితి కనపడతా ఉంది. బతుకమ్మలు 2 బతుకమ్మలు అయిపోయినాయి, కానీ బతుకమ్మలకు చీర ఇవ్వడానికి చేతులు రాలే. ఇలా చీరలు ఎప్పుడు ఇస్తున్నాడు? గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రేపు వేస్తాం, హడావుడిగా ఇవాళ చీరలు పెడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. దాంతో భాగంగా వాళ్ళు అనుకున్న వైపే డైరెక్షన్లోకి వెళ్తున్నారు. ఆ రోజు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఆ పబ్లిక్ ప్లాట్ఫామ్, వాళ్ళ పొలిటికల్ ప్లాట్ఫామ్ మీద జంతువులకు కలిపారని అన్నాడు, ఆ రోజే దీన్ని ఎక్కడికో తీసుకెళ్లాలనేది మొదలు పెడుతున్నారనేది అర్థమైంది. మా దిశగా మా వైపు అడుగులు వేయాలనుకుంటున్నారని అర్థమైంది. అయితే జంతువులకు అనేసరికి మరీ తన మీదే సీరియస్ ఇది వచ్చేసరికి దాని నుంచి పక్కకు తప్పుకొని ఇప్పుడు వేరే వెజిటబుల్ కల్తీనో పామ్ ఆయిల్ కల్తీనో మొత్తం మీద అడల్టరేటెడ్ అనే దానికి తీసుకొస్తున్నారు. కానీ మొత్తంగా చూస్తే వాళ్ళు దాంట్లో కరెక్ట్ కట్ ఆఫ్ దీన్ని చూస్తే ఈ మధ్య కాలంలో పత్రికల్లో వస్తున్నది. అసలు ఇన్వెస్టిగేషన్ ఏం జరుగుతుందో బయటికి తెలియట్లా. ఊరు పేరు ఎక్కడ ఏమున్నాయో పేర్లన్నీ వస్తున్నాయి. A1 నుంచి A40 వరకు ఎంతవరకు చేసేసింది దగ్గర రకరకాల నార్త్ ఇండియన్ పేర్లు అన్నీ వస్తున్నాయి. అన్నీ కలిపి ఒకటే పామ్ ఆయిల్ కానీ ఇంకోటి కానీ తెచ్చి కలుపుతున్నారనేట్టు తీసుకొస్తూ 19-24 మధ్య మీరు లడ్డు తిని ఉంటే అది కల్తీ అయి ఉంటుంది అనేది ఒక దుష్ప్రచారం, విష ప్రచారం అనేది భక్తుల ప్రజల తలల్లో ఎక్కించే ప్రయత్నం, కుట్ర భయంకరంగా జరుగుతోంది. ఆ ప్రాసెస్లో ఆ రోజు ఆయన జంతువులు కోవన్నప్పుడు ఎట్లా హర్ట్ చేస్తూ వచ్చాడో ఈ రోజు కూడా ఇంకా దాన్ని పెంచుతూ పర్పెచ్యుయేట్ చేస్తూ వచ్చినాడు. ఫర్ ది నారో రీజన్ పొలిటికల్ వెండేటాతో వైఎస్ఆర్సీపీని ఇరికించడానికి, ఫర్ ది నారో రీజన్ ఒక తనకు చెప్పడానికి 18 నెలల కాలంలో నేను పాలన చేశాను చెప్పుకోవడానికి కానీ చెప్పడానికి కానీ ఒక ఘనకార్యం కానీ మంచి స్కీమ్ కానీ ఏది లేకపోవడం, ప్లస్ చెప్పినవన్నీ ఇచ్చిన అబద్ధ హామీలన్నీ గాల్లో తుంగలో తొక్కేసి ఆ రోజే మోసం చేయడం, వీటి నుంచి తప్పించుకోవడానికి ఈ వైపు టార్గెట్ వైఎస్ఆర్సీపీ. నేమ్ ఇట్ లిక్కర్ స్కామ్ అని వాళ్ళు పేరు పెట్టిందైనా, అలాగే ఈ లడ్డు అన్నా, ఇప్పుడు పరకామణి అనే ఇంకోటి తీసుకున్నా, వాళ్ళ హయాంలో మొదలై వాళ్ళు ఇప్పుడు 3 పూలు 6 కాయలుగా కల్తీ మద్యం ఏదైతే తయారు చేస్తున్నారో ఫ్యాక్టరీలు పెట్టి, అది బయటపడితే దాన్ని కూడా తెచ్చి మా మెడకు చుట్టాలని చూసిన, వీటన్నిటి వెనక ఒక్కటే ఏదంటే తన తప్పులు తన అబద్ధాల నుంచి జనం దృష్టి మళ్లించడం, అలాగే మా మీద కక్ష సాధింపుగా వైఎస్ఆర్సీపీని దాంట్లో ఇరికించడం. దీనికి బేసు ఒక్కటే ఆయన కనుక్కున్నది ఏదంటే కన్ఫెషను, కాన్స్పిరసీ. ఈ రెండు వీటి మీద ఎవరో ఒకరిని తీసుకురావడం, కన్ఫెషన్ అని రాయించడం, లేదు కాన్స్పిరసీ థియరీ తీసుకురావడం, వీళ్ళందరూ కలిసి కుట్ర పన్నారనడం,
ముందు దాన్ని కోర్టు ముందు ప్రజెంట్ చేయడం, ఏమంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అనడం. న్యాయస్థానం కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా, కాబట్టి కొన్నాళ్ళు ఓపిక పట్టండి అని జైల్లోకి పంపడం. సో ఆయన ఒక దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు తను మా మీద కక్ష సాధింపు తీర్చుకుంటున్నారు. ఇంకోవైపు తన మోసాలు అబద్ధాలు చెప్పినవి వాటిని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోటి ప్రజల్లో విష ప్రచారము అవి బాగా విపరీతంగా చేస్తున్నారు. అందులో భాగంగానే లడ్డూది కూడా జరుగుతుంది. నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న భారీ చిత్రం అఖండ 2 డిసెంబర్ 5న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఈ నెల 28న నిర్వహించనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుంది. ఈ వేడుకను చాలా గ్రాండ్ గా నిర్వహించేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఈవెంట్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా మరో అతిథిగా ఆహ్వానించనున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ఆయన అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ లో బిజీగా ఉండడంతో ఈవెంట్ కు రాలేకపోతున్నారని తెలిసింది. సినిమా విడుదలయ్యాక జరిగే సక్సెస్ మీట్ లో బన్నీ పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ అచంట, గోపి అచంట నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్ జాజికాయ పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మరోవైపు డిసెంబర్ 4వ తేదీ రాత్రి నుంచే పెయిడ్ ప్రీమియర్ షోలు ప్రదర్శించాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన అనుమతుల కోసం చిత్ర బృందం ఎదురుచూస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీ క్లోజ్డ్ క్యాంపస్ చేయు NSUI విద్యార్థి సంఘం మేడ శ్రీను విజ్ఞప్తి చేశారు. OU ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో NSUI విద్యార్థి నేతలు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని విద్యా ప్రమాణాలు తగ్గకుండా ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ గా చేయాలని అన్నారు. 24 గంటలు యూనివర్సిటీ గేట్లు మూసి అనుమతి ఉన్నవారికే మాత్రమే ప్రవేశం కల్పించాలన్నారు. వర్సిటీలో అడ్మిషన్ లేని వ్యక్తులు నిర్వహిస్తున్న సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఇతర కార్యక్రమాలకు అనుమతి ఇవ్వకూడదని, నిబంధనలు ఉల్లంఘించి కార్యక్రమాలు నిర్వహిస్తే వర్సిటీ అధికారులు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అన్నారు. NSUI మీడియా సమావేశం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం 100 ఏళ్ల పైబడిన చరిత్ర కలిగినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ఆనాడు వందే మాతర ఉద్యమానికి నాంది పలికిన ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ సాధనలో మలిదశ తొలిదశ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన పాత్రలో కీలక పాత్ర మరి ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు కీలక పాత్ర పోషించి అనేక ఉద్యమాలకు మరి ఉస్మానియా యూనివర్సిటీ ఒక నాందిగా ఉండి మరి ప్రపంచంలోనే ఉస్మానియా యూనివర్సిటీ అంటే విద్య, ఉద్యోగ, ఉపాధితో పాటు ప్రపంచ మరియు భారతదేశ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అసమానతలపైన, సమాజ అన్యాయాలపైన మరి కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో మరి ఈనాడు ఉస్మానియా యూనివర్సిటీ మరి చెప్పుకునే విధంగా కూడా లేని పరిస్థితి ఉంది. ఎందుకంటే తెలంగాణనే కాదు భారతదేశంలో ఎక్కడ కూడా రాష్ట్ర యూనివర్సిటీలు, కేంద్ర యూనివర్సిటీలు మరి గేట్లు క్లోజ్ ఉండడం జరుగుతుంది. కానీ ఉస్మానియా యూనివర్సిటీ ఓపెన్ గేట్లు ఉండడం వల్ల మరి బయట ఉన్న వాహనాలు ఉస్మానియా యూనివర్సిటీలకు రావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దానితో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి తార్నాక, విద్యానగర్, శివం రోడ్, అంబర్పేట్, అప్సిగూడ ఈ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి కొందరు అవుట్ సైడర్స్ ఎవరైతున్నారో ఈవినింగ్ పూట సాయంకాలం వేళ వచ్చి ఇక్కడ డ్రగ్స్ కి, అదేవిధంగా మద్యపానం సేవించడం, పాను, గుట్కా, స్మోకింగ్ అలాంటి అలవాట్లు ఇక్కడికి వచ్చి చేయడం వల్ల ఇక్కడ నిబద్ధతోటి మరి ఎంతో ఆశలతోటి వచ్చినటువంటి విద్యార్థులు చదువు కోసం ఇక్కడికి వచ్చినటువంటి అలాంటి కల్చర్ చూసి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా మరి చెడు అలవాట్లకు మరి ఆకర్షితులు అవ్వడం జరుగుతుంది. మేము ఏమి కోరుకుంటున్నాం అంటే ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు, ప్రొఫెసర్లు యూనివర్సిటీ నామ్స్ ప్రకారం నడవాలని ఒక NSUIగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ యొక్క డిమాండ్స్ కి యూనివర్సిటీ అధికారులు తక్షణమే మరి ఆలోచన చేసి వారు యూనివర్సిటీని 24 గంటలు మరి గేట్లు మూసివేయాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. 24 గంటలు గేట్లు ఓపెన్ ఉంటే ఏమైతుందో మీకు ఈ ఫోటో ద్వారా చూపిస్తాం. ఇక్కడ చూడండి, తెలంగాణలో కాదు ఉస్మానియా యూనివర్సిటీలో వారానికి సగటున 2 సార్లు యాక్సిడెంట్ జరుగుతుంది ఈ యూనివర్సిటీ పరిధిలో. అదేవిధంగా యూనివర్సిటీలో కొన్ని బస్తీలు ఉండడం వల్ల, అదేవిధంగా గేట్లు ఓపెన్ ఉండడం వల్ల ఆవులు, బర్రెలు, కుక్కలు విచ్చలవిడి వచ్చి లా కళాశాల మెస్ ఏతుందో అక్కడ కట్ చేస్తున్న మెస్ వర్కరు వెజిటేబుల్ కట్ చేసింది, పక్కన ఆవు మెస్సుంది. ఇదే వెజిటేబుల్స్ కట్ చేసింది మళ్ళీ విద్యార్థులకు వండి పెట్టాలి. చూడండి ఎంత బహిరంగనో. ఇక్కడ ప్రతి పండుగలకి, పబ్బాలకి పేరు మీద యూనివర్సిటీలోకి వచ్చి బహిరంగంగా అసలు విద్యార్థులు ఇక్కడ సమావేశాలు ఒక అకాడమిక్ ఇయర్ నడుస్తున్న వేళలో
బహిరంగంగా ఇట్లా టేబుల్స్ వేసుకొని మరి డీజేలు పెట్టుకొని విచ్చలవిడిగా తాగుతూ ఇక్కడ అకాడమిక్ కల్చర్ని ఖరాబ్ చేస్తున్న సందర్భం పుట్టింది. గంజాయి అమ్ముతున్న ఇరువురిని నల్లపాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు రూరల్ మండలం విజ్ఞాన కాలేజ్ సమీపంలో పాలకలూరు రోడ్డు జన్మభూమి నగర్ వెళ్లే మార్గంలో గంజాయి అమ్ముతున్నారన్న సమాచారంతో సిఐ ఆదేశాలతో ఎస్ఐ మహేష్ కుమార్ సిబ్బందితో వెళ్లి గంజాయి అమ్ముతున్న వారిని పట్టుకోవడం జరిగిందని సౌత్ డీఎస్పీ బనోదయ వివరించారు. గంజాయిని స్వాధీనపరుచుకుని 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిలో షేక్ కజావలి 19 మోటార్ సైకిల్ ను దొంగలించడం జరిగిందని, వాటి విలువ సుమారు 15 లక్షల రూపాయలుగా ఉంటుందని సౌత్ డీఎస్పీ విలేకరుల సమావేశంలో తెలియపరిచారు. దొంగలించబడిన వాహనాలు నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో 11, మేడికొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 3, ఫిరంగిపురం, ఎడ్లపాడు, నగరికల్, తాడికొండ, పెద్దకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక్కొక్క ద్విచక్ర వాహనాలను దొంగలించారని తెలియజేశారు. వాహనాలను లంబసింగి తీసుకువెళ్లి అక్కడ అమ్మి వచ్చిన డబ్బుతో గంజాయిని కొని గుంటూరుకు తీసుకువచ్చి అమ్ముతున్నారని తెలియజేశారు. వీరితో పాటు కాజావలి భార్య మిన్ని, అత్త రేణుకలకు కూడా ప్రమేయం ఉన్నట్లు తెలియజేశారు. ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పర్సన్స్ కి yesterday అంటే నిన్న 24/11/2025 తారీఖు నల్లపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్ విజ్ఞాన్ కాలేజ్ దగ్గర పలకలూరు రోడ్లో 2 వ్యక్తులని, ఒక అతను A1 షేక్ కాజావలి కాస్ట్ బై ముస్లిం కొన్నూరు రోడ్లో ఉంటాడు. అలానే ఇంకొక అక్యూస్డ్ A2 ఒక CACL జుబినల్ అనమాట. వీళ్ళిద్దరూ కూడా ఇన్ పొజిషన్ ఆఫ్ 3 kilos ఆఫ్ గాంజా దొరికింది నల్లపాడు పిఎస్లో. వెంటనే SIP మహేష్ కుమార్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఈగల్ టీమ్ వాళ్ళిద్దరిని కూడా అప్రిహెండ్ చేయడం జరిగింది. అలానే వాళ్ళ పొజిషన్లో ఉన్న 3 kilos ఆఫ్ గాంజాని కూడా తీసుకొని ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మీడియేటర్స్ వాళ్ళ మీద 1230/25 ఆఫ్ నల్లపాడు పిఎస్ కింద ఒక NDPS కేసు ఇవ్వడం జరిగింది. సో ఇందులో వీళ్ళు ఒక టిపికల్ మోడస్ ఆపరెండీని ఉపయోగిస్తారనమాట. ఇందులో ఏంటంటే ఈ షేక్ కాజావలి ఏజ్ 21 years కాస్ట్ బై ముస్లిం అతను, అలానే ఈ CACL జువెనైల్ ఇద్దరు కూడా విత్ అనదర్ అక్యూస్డ్ గుంటూరు టౌన్ ఇంకా సరౌండింగ్ ఏరియాస్లో ఎస్పెషల్లీ చౌడవరం, దాసరిపాలెం, బోయపాలెం ఇంకా గుంటూరు టౌన్ ఇన్ అండ్ అరౌండ్ ఏరియాస్లో వీళ్ళు ఇంటి దగ్గర పార్క్ చేసినవి లేదా షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ దగ్గర పార్క్ చేసిన 2 wheelersని దొంగలించడం విత్ ద హెల్ప్ ఆఫ్ రేణుక అండ్ మిన్నీ. వీళ్ళిద్దరికి రిలేటివ్స్ అవుతారు. వైఫ్ అండ్ అత్త ఆఫ్ షేక్ కాజావలి. వీళ్ళ 5గురు కూడా గుంటూరు ఇన్ అండ్ అరౌండ్ 2 wheelersని దొంగలించి వాటిని మంగళగిరి, గుంటూరు టౌన్, తాడికొండలో వాటిని తనఖా అంటే వీటిని తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుల్ని వీళ్ళ సొంత ఖర్చులకి వినియోగించుకోవడమే కాకుండా ఇందులో కొన్ని 2 wheelers వేటికైతే నేమ్ ప్లేట్స్ ఉండవు, ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉండదు, ఈ 2 wheelersని వాళ్ళు ఉపయోగించి ఆన్ రోడ్ లంబసింగి, అరకు వ్యాలీ వరకు వెళ్ళి అక్కడ గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర గాంజాని కొనుక్కొని మళ్ళీ ఆన్ రోడ్ లారీ ట్రాన్స్పోర్టేషన్ కానీ బస్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఉపయోగించి గుంటూరు వచ్చి ఈ సోకాల్డ్ గాంజాని చిన్న చిన్న ప్యాకెట్స్ 10 grams ప్యాకెట్స్గా చేసి వీటిని లోకల్ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ ఇంకా కాలేజెస్ చుట్టుపక్కల ఏరియాలో అమ్మడం జరుగుతుంది. ఇదే మోడస్ ఆపరేటివ్ని వీళ్ళు ఒక 6-7 monthsగా చేస్తున్నారు. అయితే ఈగల్ టీమ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఈ 4గురిని కూడా పట్టుకోవడం జరిగింది. అబ్స్కాండింగ్లో ఉన్న ఇంకొక A5 అబ్స్కాండింగ్లో ఉన్నారు. ఓకే, కంప్లీట్ నల్లపాడు పోలీస్ స్టేషన్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఈ 4గురిని కూడా అప్రిహెండ్ చేయడం జరిగింది. ఇంకొక అక్యూస్డ్ అబ్స్కాండింగ్లో ఉన్నారు. ఫార్వర్డ్ లింకేజ్లో అతను కూడా ఫార్వర్డ్గా దీన్ని ఫర్దర్గా డిస్పర్స్ చేస్తున్నాడు గాంజాని చిన్న చిన్న ప్యాకెట్స్లో అని అర్థమైంది. అతన్ని కూడా అప్రిహెండ్ చేస్తాం అతి త్వరలోనే. అయితే ఇందులో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే వీళ్ళు ఏవైతే బైక్స్ని తాకట్టు పెట్టారో దొంగతనం చేసి, ఏవైతే బైక్స్ని ఉపయోగించి గాంజాని తీసుకొని వస్తున్నారు లంబసింగి, అరకు వ్యాలీ నుంచి, ఆ 19 బైక్స్ని కూడా ఇంటాక్ట్ 15 lakhs వర్త్ ప్రాపర్టీని నల్లపాడు పోలీస్ వాళ్ళు రికవర్ చేయడం జరిగింది. వీళ్ళు ఎక్కడెక్కడైతే తాకట్టు పెట్టారో ఆ తాకట్టు పెట్టిన వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్న వాళ్ళ దగ్గరికి కూడా ఇన్ఫర్మేషన్ సప్లై చేసి వాటి అన్నింటినీ కూడా వాళ్ళ పొజిషన్ నుంచి రికవర్ చేయడం జరిగింది. ఏఐసీసీ నూతన ఆలోచనలకు అనుగుణంగా ప్రజాస్వామ్యబద్ధంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని ఎంపిక చేసే ప్రక్రియ మొదలుపెట్టినట్లు ఏఐసీసీ పరిశీలకులు ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ వైస్ చైర్మన్ అఖిలేష్ శుక్లా తెలిపారు. మంగళవారం నాడు రామచంద్రపురంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోట శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుచ్చిరాజు కళ్యాణ మండపం వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో జరిగిన డీసీసీ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ కన్నా మరింత ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి కార్యకర్త అభిప్రాయాన్ని లోతుగా తెలుసుకునే ప్రక్రియ భాగంగా పూర్తిగా ఏఐసీసీ పర్యవేక్షణలో డీసీసీ అధ్యక్షులను నియమించాలని పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు. విలేకరుల సమావేశం అనంతరం జరిగిన సంస్థాగత నిర్మాణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాజకీయాలలో కోనసీమ జిల్లాకు ఒక ప్రత్యేకత ఉందని అన్నారు. గ్రామ స్థాయిలో బలోపేతం చేసే దిశగా మన ఏఐసీసీ పెద్దలు ఒక తీర్మానం చేసి
ప్రతి జిల్లాకి కూడా ఒక ఏఐసిసి అబ్జర్వర్ని పంపించడం జరిగింది. ఈ ప్రాసెస్ దేశం మొత్తం కూడా జరుగుతుంది, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతుంది. మనకి ఏఐసిసి అబ్జర్వర్గా అఖిలేష్ శుక్లా గారు రావడం జరిగింది. అలాగే పిసిసి నుంచి నేను, రాంబాబు గారు కూడా ఈ బాధ్యత తీసుకోవడం జరిగింది. దీనికి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాను. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఒకనొక టైంలో రాజుగా వెలిగిన పార్టీ ఈరోజు ఇలాంటి పరిస్థితికి ఎందుకు దిగజారిపోయింది, ఇంకా ఏం చేయాలి, పార్టీ బలోపేతం కోసం ఇంకా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలని మీ యొక్క సూచనలు, సలహాలు ఇవన్నీ కూడా ఆయన తీసుకుని ఒక ఫైల్ రెడీ చేసి పిసిసికి అలా ఏఐసిసికి పంపించి మనం ఒక మంచి నాయకుడిని ఎన్నుకుంటే, డిసిసి కావచ్చు, ఇంకో మండల ప్రెసిడెంట్ గారు కావచ్చు, గ్రామ ప్రెసిడెంట్ గారు కావచ్చు, ఎవరైతే బాగుంటుంది, ఎవరైతే అందరినీ కలుపుకుని వెళ్తారు, ఎవరైతే పార్టీని బలోపేతం చేస్తారు, ఎవరైతే పార్టీని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళగలరు అనే ఉద్దేశంతో మీ యొక్క ఆలోచనని, మీ యొక్క గ్రామ స్థాయిలో మీ యొక్క ఫేస్ చేస్తున్న సమస్యల్ని, పలానా వ్యక్తి అయితే కలుపుకెళ్ళగలరు, అందరితో బాగుంటారు, బాగా మాట్లాడతారు, మాకు భరోసా ఇవ్వగలరు, ఒక పోరాటం చేయాలన్నా మాకు సహకరించగలరు, ఇలా ఒక వ్యక్తి పేరు మీరందరూ ఏ పేరు సూచిస్తే ఆ పేరుని ఆయన ఆ పేరు తీసుకుని ఇతనైతే ఈ జిల్లాను నడిపించగలరు, వీరందరూ సహకరించగలరు, అక్కడ నాయకులు అందరూ కోరుకుంటున్నారని చెప్పి మన యొక్క అభిప్రాయాన్ని ఆయన ఏఐసిసి పెద్దలకు తెలియజేస్తారు. దాని ద్వారా మనకు ఒక మంచి నాయకులు వస్తారు, మన జిల్లా బాగుంటుంది, మన జిల్లా నాయకత్వం కూడా ఇంకా బలపడుతుంది. ఇప్పటికి మన జిల్లా ప్రెసిడెంట్ గారు ఆయనకి ఈ కార్యక్రమం కోసం ఆయనకి నేను ఫోన్ చేయడం జరిగింది. ఆయన తిరుపతిలో ఉన్నానని చెప్పడం వల్ల మన కృష్ణుడు గారు, గౌతమ్ గారు, ఇంకా పెద్దలందరూ కూడా ఈ బాధ్యత తీసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని 7 రోజులు కూడా వాళ్ళ భుజాల మీద ఎత్తుకుని నడిపిస్తున్నందుకు మా ముగ్గురి తరఫు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే ఈ కార్యక్రమానికి ఈరోజు ఈ నియోజకవర్గం, తర్వాత 7 రోజులు కూడా 7 నియోజకవర్గాల్లో జరుగుతుంది. మీరందరూ కూడా సహకరించాలని చెప్పి నాయకుల్ని, మీడియా మిత్రులు కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ లోని నందీనగర్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు. వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్. బాలకృష్ణ సినిమా వేడుకకు చీఫ్ గెస్ట్ గా సీఎం రేవంత్ రెడ్డి. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.